చేవెళ్ల ఎంపీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. పొద్దుతిరుగుడు పువ్వలే అధికారం ఎక్కడుంటే రంజిత్ రెడ్డి కూడా అటువైపే ఉంటాడని చేవెళ్ల సభలో కేసీఆర్ విమర్శించారు. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానమిచ్చి ఎంపీగా గెలిపించి ప్రజల మధ్యకు పంపిస్తే పార్టీ ఎందుకు మారాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రంజిత్ రెడ్డి అదే స్థాయిలో స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నట్టునే బీఆర్ఎస్ పార్టీ తనకెంత చేసిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా తాను అంతే చేశానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారారని విమర్శించే బీఆర్ఎస్ నాయకులు 5 ఏళ్లకు ముందు పార్టీ మారిన వారి గురించి మాట్లాడి ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని హేతువు పలికారు. పెద్దలు అన్నారు, దానికి నేను తప్పుపట్టాను. పార్టీ నాకు ఎంత చేసిందో నేను కూడా పార్టీకి అంత చేసిన. నాకు అవకాశం ఇచ్చింది ఒప్పుకుంటాను, కానీ కేసీఆర్ గారు అన్న మాటకు నేను ఇదే చెప్తున్నాను. పార్టీ నిజంగా నాకు చేసింది, నేను కూడా పార్టీకి ఈక్వల్ గా పనిచేసిన నాకు బలంగా నమ్ము. కేటీఆర్ గారిని ఒకటే అడగండి, నమ్మక ద్రోహం అంటే ఏంది, వెన్నుపోటు అంటే ఏంది, నమ్మక ద్రోహం ఏ విధంగా నమ్మక ద్రోహం చేసిందో అడగండి. నా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారినా, అంతకంటే ముందు మారిన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి తప్ప నేను అసలు నా టర్మ్ అయిపోయినాక ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అయిందో అప్పుడు నేను టర్మ్. పరిగిలో ఉదయాన్నే మా స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారుతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పరిగిలో పెద్ద యువత ర్యాలీ తీసింది. రాకం చేతుల నుండి ఇక్కడ ర్యాలీ తీస్తే ప్రభంజనం లాగా మొత్తం పరిగి కదిలింది. యావత్ పరిగి ప్రజలందరూ అబ్బురపడుతున్నారు. ఇంత పిల్లలందరూ ఇంత మంచిగా చేయుతనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని. ఏమాత్రం బీజేపీలో కొంచెం మాకు యువత మా సైడ్ ఉందన్నది కూడా ఆ అపోహ కూడా తెలియపోయింది. కేసీఆర్ గారు పెద్దలు అన్నారు.